ఈ వీడియోలో నేను చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్న ఒక మంచి పనిని మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వెల్కమ్ టు సుష్మా గోపిరాజ్ క్రియేషన్స్. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఎంతమందికి మీ బట్టల షెల్ఫ్స్ నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడం అంటే ఇష్టమో కమెంట్ చేయండి. అలా నీట్గా ఉంటే చూడడానికి చాలా బాగుంటాయి కదా. సడన్గా ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ మనం షెల్ఫ్స్ చూసినప్పుడు నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటే మనం మంచి పాజిటివ్ మైండ్ సెట్తో అయితే మనం ఉంటాము. ఫస్ట్ బట్టల షెల్ఫ్ని మనం నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి. నీట్గా ఫోల్డ్ చేసుకొని షెల్ఫ్లో నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల చూడడానికి బాగుంటుంది. అలాగే ఈజీగా మన బట్టలు ఏవి ఎక్కడ ఉన్నాయో ఈజీగా మనం తీసుకొని యూస్ చేసుకోవచ్చు. నేను చాలామంది ఫ్యామిలీస్లో చూశాను ఏంటంటే మార్నింగ్ హడావిడిగా బయలుదేరుతూ ఉంటారు. స్నానం చేసి వెంటనే బట్టలు తీసుకొని ఏవి ఎక్కడ ఉన్నాయో అర్థం కాక ఒకటొక చోట పెట్టి ఇంకా బట్టల కోసం అయితే ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు పెద్ద పెద్ద వార్సే జరుగుతాయి. అవునా కాదా? సో నేను దీన్ని అవాయిడ్ చేయడానికి నేను నేర్చుకున్న ఒక హ్యాబిట్ ఏంటి అంటే ఫస్ట్ వాష్ చేసిన బట్టలని నీట్గా మడత పెట్టుకొని నీట్గా ఫోల్డ్ చేసుకొని నీట్గా షెల్ఫ్లో ఒక చోట ఆర్గనైజ్ చేసుకోవడం. ఎవరి బట్టలు వాళ్ళకి సపరేట్గా పెట్టుకున్నట్టయితే నీట్గా ఉంటాయి. ఏవి ఎక్కడున్నాయో కనపడతాయి. అలాగే మనం తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. మనం బట్టలు మడత పెట్టేటప్పుడు నీట్గా మడత పెట్టుకోవాలి. నేను ఈ వీడియోలో నేను బట్టల్ని ఎలా ఫోల్డ్ చేసుకుంటానో చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. షర్ట్స్ అలా మడత పెట్టుకోవాలి, ప్యాంట్స్, అలాగే రకరకాల బట్టలు ఉంటాయి కదా, శారీస్ అని డ్రెస్సెస్ అని, వాటన్నిటిని ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్నాను ఈ హ్యాబిట్ని అని చెప్పాను కదా. నేను చిన్నప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ 2nd to 3rd క్లాస్ నుంచి అయితే నేను ఈ హ్యాబిట్ని అలవాటు చేసుకుంటూ వచ్చాను. ఫస్ట్ నా స్కూల్ బట్టలు, అలాగే నైట్ వేర్స్, అలాగే ఫెస్టివల్ సీజన్స్లో వేసుకుంటాం కదా పార్టీ వేర్స్ కానీ మంచి మంచి బట్టలు కానీ వీటన్నిటిని నీట్గా ఫోల్డ్ చేయడం నేను నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాతకి నావి నాకు సపరేట్గా ఆర్గనైజ్ చేసుకోవడం, తర్వాతకి ఇంట్లో వాళ్ళకి సపరేట్గా ఆర్గనైజ్ చేయడం అయితే నేర్చుకున్నాను. ఈ పని సేమ్ ఇలాగే అని నేను చెప్పను, ఇంతకంటే నీట్గా ఆర్గనైజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఈ పనిని ప్రతి ఒక్క ఆడపిల్ల నేర్చుకోవాలి. మ్యారేజ్ బిఫోర్ కానీ మ్యారేజ్ ఆఫ్టర్ కానీ ఈ పని మాత్రం చాలా ఇంపార్టెంట్ అని అయితే నేను చెప్తాను. ఈ పని రాని వాళ్ళు అంటే లైక్ ఎలా అంటే బట్టలు నీట్గా ఆర్గనైజ్ చేసుకోకపోతే వాళ్ళని ఒక వాల్యూ లేనట్టు చూస్తారు. ఈ అమ్మాయికి బట్టలు మడత పెట్టుకోవడం కూడా రాదా, తన బట్టలు తను ఆర్గనైజ్ చేసుకోవడం రాదా, తన బట్టలు తను నీట్గా పెట్టుకోవడం కూడా రాదా అని చెప్పేసి అంటూ ఉంటారు. నేను పర్సనల్గా కొంతమంది ఇళ్లలో చూశాను ఏంటంటే వాష్ చేసి తీసిన బట్టల్ని చైర్స్లో వేయడం, మంచాల మీద వేయడం, అక్కడే వదిలేయడం, మడత పెట్టకుండా, మడత పెట్టినా కూడా సరిగా నీట్గా మడత పెట్టి షెల్ఫ్స్లో ఆర్గనైజ్ చేసుకోకపోవడం. అలా ఉంటే చూడడానికి చిరాగ్గా ఉంటుంది కదా. సో అలా లేకుండా బట్టల్ని నీట్గా మడత పెట్టుకొని షెల్ఫ్స్లో ఆర్గనైజ్ చేసుకోవడం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. మెయిన్గా అమ్మాయిలైతే నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడం నేర్చుకోండి. మెయిన్గా పెద్దవాళ్ళు పిల్లలకి వాళ్ళ పనులు వాళ్ళు ఎలా చేసుకోవాలో అలవాటు చేయండి. వాళ్ళ వరకు వాళ్ళ బట్టలు ఎలా నీట్గా పెట్టుకోవాలి, వాళ్ళ బట్టలు వాళ్ళు ఎలా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి, తిన్న ప్లేట్స్ ఎలా నీట్గా క్లీన్ చేయాలి, ఇంట్లో నీట్గా ఎలా ఉండాలో నేర్పించండి ఫస్ట్. ఇలా నేర్పించడం వల్ల రేపు పెద్దయ్యాక కూడా అలాగే కంటిన్యూ అవుతూ ఉంటారనమాట. వాళ్ళు ఎలా అయితే ఉండాలి అని అనుకుంటున్నారో అంతకంటే ఇంకొంచెం బెటర్గా వాళ్ళు ఉంటారు మీరు పనులు నేర్పించడం వల్ల. చిన్నప్పటి నుంచి చిన్న చిన్న పనులు అలవాటు చేస్తేనే పెద్ద అయ్యే వరకు వాళ్ళు కొంచెం పర్ఫెక్ట్గా నేర్చుకోగలరు. మెయిన్గా అమ్మాయిలు అయితే మ్యారేజ్ అయ్యాక అత్తగారింటి దగ్గరికి వెళ్ళాక అక్కడ కూడా నీట్గా ఉండాలి. కొంతమంది ఇప్పుడు నేను రీసెంట్గా గమనించింది ఏంటంటే అలా మ్యారేజ్ అయినాక కూడా అత్తగారింటి దగ్గర సరిగా బట్టలు ఆర్గనైజ్ చేసుకోవడం, వాళ్ళ బట్టలు వాళ్ళే నీట్గా పెట్టుకోకపోవడం, ఇలా చాలామంది చేస్తూ ఉంటారు. అలా కాకుండా మీది మీరు నీట్గా పెట్టుకుంటే ఎవరు మిమ్మల్ని ఒక్క మాట కూడా అనరు కదా. సో ఫస్ట్ మీరు నీట్గా ఉండండి. పెద్దవాళ్ళు పిల్లలకి నేర్పించండి ఎలా ఉండాలో. ఇంకా కొంతమంది అయితే అస్సలు నీట్గా పెట్టుకోరు, అసలు నీట్గా ఆర్గనైజ్ చేసుకోరు. కొంతమంది చేసుకునే వాళ్ళని కూడా నీట్గా పెట్టుకోనివ్వరు. మన వరకు మనము నీట్గా ఉంటే అప్పుడు మన ఆలోచనలు మన విధానాలు మొత్తం నీట్గా ఉంటాయి అని నా ఫీలింగ్. అండ్ ఇలా నీట్గా ఉంటే సీరియస్గా మంచి పాజిటివ్ మైండ్ సెట్తో అయితే ఉంటాము. అంత గజిబిజి గందరగోళంగా ఉందంటే మనం ఏ పని సరిగా చేయలేము. అసలు మనకు చిరాగ్గా అనిపిస్తుంది. ఇలా అయితే మనం మంచిగా నీట్గా పెట్టుకున్నాం అనుకో, మనం చేసే పని ఏదైతే ఉందో మనకు మంచి పాజిటివ్ మైండ్ సెట్తో అయితే మనం ఉంటాం. నాకు నచ్చని ఫస్ట్ పని ఏంటంటే బట్టలు చిరాగ్గా ఉంటే అంటే మడతలు పెట్టకుండా ఎక్కడ పడితే అక్కడ మంచాల మీద అక్కడ ఇక్కడ ఉంటే అస్సలు నచ్చదు నాకు. సో ఫస్ట్ నేను దాన్ని స్టాప్ చేయడానికి నేను బట్టలు నీట్గా ఆర్గనైజ్ చేయడం నేర్చుకున్నాను నా వరకు. ఇంకా పక్కన వాళ్ళంటే ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉన్నారనుకో, నలుగురు ఒకేలాగా ఉండరు కదా. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఉంటారు, ఎవరి వేలో వాళ్ళు ఉంటారు. కానీ నీట్గా ఉండే పని అందరూ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఇప్పుడు చెడైతే మనం చెప్తే వినకపోవచ్చు, వదిలేయచ్చు. మంచి అయితే వింటే తప్పులేదు కదా. సో మంచిగా చెప్పే వాళ్ళ మాట వినండి. మీది మీరు నీట్గా ఆర్గనైజ్ చేసుకోండి.
నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను వినండి. నా ఫ్రెండ్ ఒక అమ్మాయికి డిగ్రీ అయిపోగానే మ్యారేజ్ చేశారు. తనేంటంటే హాస్టల్‌లో ఉంటుందనమాట. సో, ఇంట్లో ఎక్కువ ఉండేది కాదు. తనకి ఏ పనులు రావు. కుకింగ్ రాదు, క్లీనింగ్ రాదు, వాషింగ్ రాదు, బట్టలు ఎలా ఫోల్డ్ చేసుకోవాలో కూడా తనకి రాదు. చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ 10థ్ వరకు ఇంట్లోనే ఉండింది. వాళ్ళ అమ్మ ఏంటంటే ఏ పనులు నేర్పించలేదు తనకి. 10థ్ తర్వాత ఇంటరు, డిగ్రీ ఈ 2 ఏంటంటే తను హాస్టల్‌లో ఉండి చదివించారు. సో, తనకి ఏ పని రాకపోవడంతోటి వెంటనే తనకు పెళ్లి చేయడంతోటి ఇంక అత్తగారింటి దగ్గరైతే చాలా సఫర్ అయింది. ఎందుకంటే ఏ అత్తలు ఇయ్యాల రేపట్లో చేసి పెట్టట్లేదు కదా! అమ్మగారు చేసినట్టు. అది అత్తలేంటంటే తను నేర్పించాలి. ఓకే. ఇలా హాస్టల్‌లో ఉంది కదా! అని తను అర్థం చేసుకొని నేర్పిస్తే ఓకే. బానే ఉండేది. కానీ వాళ్ళ అత్త ఏందంటే "నీకే పని రాదు, నీకే పని రాదు" అని చెప్పేసి ఊరికే తిట్టడం, కొట్టడం అలా చేస్తూ ఉండేదనమాట. సీరియస్‌గా తనైతే నాకు చెప్పి చాలా బాధపడేదనమాట. నాకు పనులేవి రావట్లేదు. నేను నేర్చుకుందామన్నా మా అత్త నన్ను చేయనివ్వట్లేదు అని. అలాంటి అత్తలు ఎవరైనా ఉంటే దయచేసి మీ కోడలిని అర్థం చేసుకొని వాళ్ళు పనులు చేసేవాళ్ళైతే వాళ్ళకి నేర్పించండి తప్పులేదు. నేర్పించిన తర్వాతకి వాళ్ళు ఒకవేళ చేయలేకపోతే అప్పుడు మీరు తిట్టొచ్చు. అంతేకాని ఏం నేర్పించకుండా రాదు, రాదు అంటే మీరు కూడా తనని అర్థం చేసుకోవాలి కదా! ఇది నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు. సీరియస్‌గా ఒక ఆడపిల్ల అక్కడ బాధపడింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అందుకని నేను చెప్పేదేంటంటే ఫస్ట్ పెద్దవాళ్ళు పిల్లలకి, ఆడపిల్లలకి మెయిన్‌గా మీరు చిన్న చిన్న పనులు అలవాటు చేయండి. అప్పుడు వాళ్ళు పర్ఫెక్ట్‌గా నేర్చుకోగలరు అని నా ఫీలింగ్. ఇంకా ఫైనల్‌గా నా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ తనని 6 మంత్స్ ఉంచుకొని పర్ఫెక్ట్‌గా అన్ని పనులు నెమ్మదిగా నేర్పించి అత్తగారింటికి పంపింది. అప్పుడు అత్త కొంచెం హ్యాపీగా ఫీల్ అయింది. అదే అత్త అక్కడే తల్లిగారింటి కాడ కాకుండా అత్తగారింటి దగ్గర పెట్టుకొని తనకు పనులు నేర్పించుంటే ఇంకా బాగుండేది కదా! నిజంగా ఏ అత్తలు అలా చేయరు. అంటే కొంతమంది చేస్తారు. కానీ కొంతమంది ఎలా ఉంటారు అనంటే కోడలిని అస్సలు ఏగనివ్వరు. కూతుర్లతోనే మంచిగుంటారు. కూతుర్లనే చూసుకుంటారు. అలాంటి అత్తలు ఎవరన్నా ఉంటే దయచేసి చేంజ్ అవ్వండి. ఇంకిప్పుడు మా ఫ్రెండ్ అయితే పర్ఫెక్ట్‌గా, లైట్‌గా అన్ని పనులైతే నేర్చుకుంది. కుకింగ్ కూడా నెమ్మదిగా చేస్తుంది. సో, ఇప్పుడు వాళ్ళు కొంచెం హ్యాపీగానే ఉన్నారు. సో, నేను చెప్పేదేంటంటే మెల్లిగా ఆడపిల్లలకి పనులు నేర్పించండి. అన్ని పనులు అలవాటు చేయండి. నిజంగా రియల్‌గా చెప్పాలంటే మా మమ్మీ నాకు ఇలా మడత పెట్టు, ఇలా చెయ్యి, బట్టలు ఇలా పెట్టుకో, ఇలా నీట్‌గా ఆర్గనైజ్ చేసుకో అని ఏ రోజు నాకు నేర్పించలేదు. నేనే నెమ్మదిగా ఇలా ఉంటే బావుంటుంది కదా! అని చెప్పేసి చిన్నప్పటి నుంచి ఒక్కొక్క పని అలవాటు చేసుకుంటూ వచ్చాను. ఈవెన్ నేను కూడా మిస్టేక్స్ చేస్తాననుకో, చేయనని కాదు. కానీ నేను చేసే పని కొంచెం పర్ఫెక్ట్‌గా ఉంటే నాకు నచ్చుతుంది, బావుంటుంది. కొంతమంది అమ్మలు ఎలా ఉంటారో తెలుసా? పనులేమి నేర్పించకపోయినా పెళ్ళై అత్తగారింటికి పంపించిన వాళ్ళ కూతుర్ని, "నువ్వు చేయకపోయినా ఏం కాదమ్మా, మీ అత్తతో ర్యాష్‌గానే మాట్లాడు. నేను చెయ్యను" అని డైరెక్ట్‌గా చెప్పేసేయి అలా అంటూ ఉంటారు. కానీ ఒక్క చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. మీరు అత్తలకి, మావలకి వీళ్ళకెవరికీ చేయకపోయినా పర్వాలేదు. అట్‌లీస్ట్ మీ పనులన్నా మీరు నేర్చుకోవాలి కదా! మీ మమ్మీ అలా చెప్పింది అని మీరు కూడా అలాగే వదిలేస్తే ఎవ్వరు ఏ పని నేర్చుకోలేరు. మమ్మీల సపోర్ట్ ఉండాలి. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అని నా ఫీలింగ్. పెళ్ళైన ఏ అమ్మాయికి ఏ మమ్మీ చెడుగా చెప్పదు, చెప్పకూడదు కూడా. కొంతమంది అమ్మలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే నా ఫ్రెండ్ సర్కిల్‌లోనే నేను చూసాను. బట్ నేను చెప్పేదేంటంటే తల్లులు ఫస్ట్ మీ అమ్మాయిలకి మంచి మాటలు నేర్పించండి. మంచి విధానం నేర్పించండి. ఎలా ఉండాలి? ఒకవేళ అత్తలు గాని మంచోళ్ళు కాకపోయినా కూడా మీ అత్తలతో మీరు బావుండాలమ్మా అని చెప్పేసి నేర్పించండి. సరే వాళ్ళు బాలేకపోయినా కూడా మనం అడ్జస్ట్ అయ్యి ఉండాలి. అడ్జస్ట్ అయ్యేదే ఒక ఆడపిల్ల లైఫ్ కదా! అలా అని ఎక్కువ కాలం అడ్జస్ట్ అయ్యి ఉండలేమనుకో, వాళ్ళు చేంజ్ అయ్యేంత వరకు మనం అడ్జస్ట్ అయ్యి ఉండడంలో తప్పు లేదు అని నా ఫీలింగ్. ఏమంటారు? నాకు తెలిసినంత వరకు ఒక ఆడపిల్లకి వాల్యూ ఉండాలి అనంటే ఫస్ట్ ఇంట్లో పనులు పర్ఫెక్ట్‌గా వచ్చుండాలి. కుకింగ్ కానీ, వాషింగ్ కానీ, క్లీనింగ్ కానీ, ఇల్లు నీట్‌గా ఆర్గనైజ్ చేసుకోవడం కానీ, ఇంట్లో పూజ చేయడం కానీ, ఇల్లు నీట్‌గా సర్దుకోవడం కానీ, తినడం కానీ, అడ్జస్ట్ అవ్వడం కానీ, ఇవన్నీ ఉంటే పర్ఫెక్ట్‌గా ఉంటది అని నా ఫీలింగ్. అంటే ఇంట్లో వాళ్ళు మంచిగా లేకపోయినా కొంతమందేంటంటే వీళ్ళు కరెక్ట్‌గా ఉన్నా ఇంట్లో వాళ్ళు కరెక్ట్‌గా ఉండరు. అయినా కూడా చాలామంది ఆడపిల్లలు అడ్జస్ట్ అయితూ వస్తున్నారు ఇయాల రేపట్లో. వాళ్ళని చూసి చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. నేను నా మైండ్‌లో పెట్టుకుందేందంటే ఫస్ట్ నాతోటి ఎవరు ఎలా అయినా ఉండని పర్వాలేదు. కానీ నేను నా పనులు నీట్‌గా ఆర్గనైజ్ చేసుకుంటాను. నేను నా పనులు పర్ఫెక్ట్‌గా చేసుకుంటాను. నా వరకు నేను పర్ఫెక్ట్‌గా ఉంటాను అని చెప్పేసి నేననుకున్నాను. ఫస్ట్ నేను పర్ఫెక్ట్‌గా ఉంటే తర్వాత నాతో ఎవరైతే బావుంటారో వాళ్ళతో నేను కూడా ఆటోమేటికల్లీ బావుంటాను కదా! మనకి ఎవరైతే వాల్యూ ఇస్తారో మనం వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి. అలా అని మనకు వాల్యూ ఇవ్వలేని వాళ్ళకి మనం ఇవ్వకూడదా అని కాదు. ఇవ్వాలి. వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటే బావుంటుంది అని నా ఫీలింగ్. ఏమంటారు? నిజమేనా? నాకు కొన్ని కొన్ని సార్లు నా లైఫ్‌లో అనిపించేదేంటంటే, నిజంగా నేను పనులు నేర్చుకున్నాను కాబట్టే నేను పర్ఫెక్ట్‌గా చేయగలను. నా పనులు నేను జేసుకుంటాను అని జెప్పేసి నా మనసులో నేను ఫీల్ అవుతాను. సేమ్ మీరు కూడా అలాగే ఫీల్ అవ్వాలి అనంటే మీరు కూడా నీట్‌గా ఆర్గనైజ్ చేసుకోవడం నేర్చుకోండి. కొంతమంది ఎలా ఉంటారో తెలుసా?
బట్టలు నీట్గా ఆర్గనైజ్ చేసుకోగలరు, మడత పెట్టుకోగలరు, కానీ బద్ధకంతోటి వదిలేస్తూ ఉంటారు. అలా బద్ధకంగా ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ బద్ధకాన్ని కొంచెం మార్చుకొని కొంచెం టైం స్పెండ్ చేయండి బట్టలు మడత పెట్టుకోవడంలో, నీట్గా ఉండడంలో. అలా ఉండడంలో తప్పేం లేదు కదా. ఎంతో పనులు మీరు బయట చేస్తూ ఉంటారు. ఒక్క 10 మినిట్స్ టు 20 మినిట్స్ లేదా ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే ఒక 1 అవర్ మీరు స్పెండ్ చేసే టైంలో ఒక 1 అవర్ మీ ఇల్లు నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడంలో వర్క్ చేయండి. డైలీ కొంతసేపు చేస్తే చాలు కదా, రోజు చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎలాగో రోజు బట్టలు వాష్ చేసుకుంటారు కాబట్టి వాటిని నీట్గా తీసి మడత పెట్టుకొని షెల్ఫ్లో పెట్టుకోవడం నేర్చుకోండి అని నేను చెప్తున్నాను. కొన్ని ఫ్యామిలీస్లో ఆడవాళ్ళు కూడా ఎలా ఉంటారంటే బద్ధకంగా ముచ్చట్లు పెట్టుకుంటారు. కూర్చొని ఇద్దరు ముగ్గురు కలిసి ముచ్చట్లు పెట్టుకొని వర్క్ని స్టాప్ చేసి ఆపేసి ఏ పని చేయకుండా చేద్దాము అనంటే మాకు టైం లేదు, చేద్దాము అనంటే మాకు టైం లేదు అంటూ ఉంటారు. ఎందుకు ఉండదండి టైము? ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అయినా మీరు ఫ్రీగా ఉంటారు కదా. ఆ టైంలో మీరు ఎలాంటి వర్క్స్ చేసుకోండి. పాతకాలంలో పెద్దవాళ్ళైతే అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. అందరూ బయట కూర్చొని మాట్లాడుకుంటారు. ఆ టైంలో వాళ్ళు మాట్లాడుకున్నా కూడా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. బియ్యం చెరగడం కానీ లేదంటే గోధుమలు చెరగడం అలా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకుంటూ వాళ్ళు కొంతసేపు నార్మల్గా వాళ్ళ ఫ్రీ టైంలో ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు అలా కాదు. అనవసరమైన ముచ్చట్లు ఇద్దరు ముగ్గురు కలవడం, ముచ్చట్లు పెట్టుకోవడం, పక్కన వాళ్ళ గురించి కమెంట్స్ చేయడం, పక్కన వాళ్ళ గురించి చెప్పుకోవడం. ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో ఇలాగే ఉంది. ఇంట్లో వాళ్ళ గురించే చెప్పుకోవడం. దయచేసి ఇలా ఎవరు చేయకండి. మీ పనులు మీరు నీట్గా ఆర్గనైజ్ చేసుకోండి. ఫస్ట్ మీరు ముచ్చట్లు పెట్టడం ఆపండి. మీరు పెట్టుకోండి తప్పలేదు, అంతేగాని పక్కన వాళ్ళ గురించి మాత్రం అస్సలు పెట్టకండి. దానివల్ల పక్కన వాళ్ళు బాధపడతారు అన్న విషయం మీరు మర్చిపోకండి. ప్రతి ఒక్క విషయంలో పేరెంట్స్ పిల్లలకి సపోర్ట్ చేయకుండా ఏదైతే తప్పు చేస్తున్నారో పిల్లలు ఆ తప్పేంటో మీరు తెలుసుకొని ఈ తప్పమ్మా ఇలా కాదు ఇలా చేయండి అని నేర్పించండి. వాళ్ళు వింటారు. ఈవెన్ పెద్దయినాక కూడా వాళ్ళు వినాలి కదా. మీరు చిన్నప్పుడే నేర్పించకపోతే పెద్దయినాక ఏ ఆడపిల్ల వినదు అసలు. ఆడపిల్లలే కాదు మగపిల్ల వాళ్ళు కూడా అస్సలు వినరు. మీరేంటంటే ఫస్ట్ మీ పిల్లలకి నేర్పించుకోండి. నేను కొంతమంది ఫ్యామిలీస్లో చూశాను. మీరు ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకుని ఇలా నీట్గా ఉంచుకోవడం వల్ల ఎన్ని బెనిఫిట్సో చెప్పాలా. ఫస్ట్ ఏంటంటే మార్నింగే గొడవలు అవ్వకుండా ఉంటాయి. ఏ బట్టలు ఎక్కడున్నాయా అని చెప్పేసి. మీరు ఎక్కడికైనా ఫంక్షన్స్కి కానీ పార్టీస్కి కానీ సడన్గా వెళ్ళాల్సిన అవసరం ఉంటే ఏ బట్టలు వేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఇలా పెట్టుకున్నట్టయితే మీకు అర్థమవుతాయి ఏ బట్టలు ఎక్కడ ఉంటాయా అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే మీరు ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకుండా ఉంటారు. మన బట్టలు ఎక్కడున్నాయి, వీళ్ళ బట్టలు ఎక్కడున్నాయి, వాళ్ళ బట్టలు ఎక్కడున్నాయి అని. అందరి ఒకటే చోట ఉంటాయి, నీట్గా కనిపిస్తాయి కాబట్టి మనం నీట్గా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ మన బట్టలు మనకు అర్థమవుతాయి. చున్నీ ఎక్కడుంది, ప్యాంట్ ఎక్కడుంది, డ్రెస్ ఎక్కడుంది అని వెతుకులాడుకుంటూ ఉంటారు. అలాంటి ప్రాబ్లం మోస్ట్లీ లేకుండా ఉంటుంది. ఇంకా మెయిన్గా స్కూల్కి వెళ్ళే పిల్లలైతే షర్ట్ ఎక్కడుంది, స్కర్ట్ ఎక్కడుంది, బెల్ట్ ఎక్కడుంది, షూస్ ఎక్కడున్నాయి, సాక్స్ ఎక్కడుందని ఊరికే పేరెంట్స్ని సతాయిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఈ వీడియోని చూసి నేర్చుకోండి. లైక్ పేరెంట్స్ని సతాయించకుండా మన బట్టలు మనమే తీసుకోవాలి. ఫస్ట్ పేరెంట్స్ నీట్గా పెడితేనే కదా పిల్లలు బట్టలు ఎలా ఉన్నాయో నీట్గా తీసుకునేది. ముందు పేరెంట్స్ నీట్గా ఆర్గనైజ్ చేసిన తర్వాతకి మీ పిల్లలకి మీరు నేర్పించండి, తప్పులేదు. ఇలా నీట్గా పెట్టుకోండి. ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాను అని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఈ వీడియోలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే, మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే మీరు ఇంకొకరితో షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్.